నరసరావుపేట పట్టణంలోని రెడ్డి నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక రెడ్డి నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు మాట్లాడుతూ, ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, వారిని రిమాండ్కు పంపడం నిత్యకృత్యమైపోయిందని, ఒక సంఘటనకు సంబంధించి ఒక కేసు కాకుండా 15 చోట్ల కేసులు పెట్టి వేధించడం మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరున్నారు, వారెవరెవరు, వారి మీద కేసు పెట్టాలని ఆలోచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలుగా రోళ్ల మాధవి గారిని నియమించడం చాలా సంతోషకరమైన విషయం. బార్ కౌన్సిల్ సభ్యురాలైన రోళ్ల మాధవి గారు పల్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ అధ్యక్షురాలు అయిన సందర్భంగా ఇక్కడ నరసరావుపేటలో లీగల్ సెల్ ఆఫీసు ప్రారంభోత్సవం చేయడం జరిగిందని, పల్నాడు జిల్లాలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్రమ కేసులు ఎదుర్కొంటున్నా, అక్రమ నిర్బంధంలో ఉన్నవారు ఎవరైనా ఈ లీగల్ సెల్ కార్యాలయాన్ని సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చని, పల్నాడు జిల్లాకు ఈ లీగల్ సెల్ ఆఫీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి, అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి మరియు సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించే విధంగా అనేక అక్రమ కేసులు బనాయించడం, రిమాండ్కి పంపించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక్కోటి గమనిస్తే, ఒక తప్పు చేస్తే ఒక పోలీస్ స్టేషన్ కాదు, రాష్ట్రంలో 17 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి 17 చోట్ల పెట్టిన మన పోసాని కృష్ణమౌళి గారి ఉదాహరణకి ఈరోజు మనం అందరూ కూడా చూడాలి. అదేవిధంగా పెద్దిరెడ్డి సుధారాణి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన పెద్దిరెడ్డి సుధారాణి, నర్రా రవీంద్రారెడ్డి, ఇలాంటి ఎంతోమంది మీద కేసులు పెట్టి ప్రతి నిమిషం కూడా ఎవరి మీద కేసు పెట్టాలి, ఎవరిని లోపల పెట్టాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం పరిపాలించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో, ఇలాంటి సమయంలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మనకి లీగల్ సెల్ అనేది చాలా ముఖ్యం. లీగల్ సెల్ ద్వారా ఈరోజు అది ప్రతిపక్ష పార్టీలో ఉండి కార్యకర్తలని ఈరోజు అన్ని వేళలా కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో రోళ్ల మాధవి గారు బార్ కౌన్సిల్ సభ్యులు, వారిని పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులుగా నియమించడం, ఆమె ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రాంతం పల్నాడు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా రెడ్డి నగర్లో 11వ లైన్లో ఈ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నా, పార్టీ పరంగా కానీ లేకపోతే అక్రమ కేసులు బనాయించినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పోలీస్ స్టేషన్లో ఎటువంటి అక్రమ నిర్బంధాలు ఉన్నా సరే మీరు ఇక్కడ ఆఫీస్కి సంప్రదించి తగిన సలహాలు పొంది తగిన చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఆఫీస్ ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అలానే పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారికి, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సుధీర్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు.